మహబూబాబాద్ జిల్లాలో మామిడి రైతుల కష్టాలకు కన్నీరే మిగులుతోంది. గత ఏడాది ఈదురుగాలులతో తీవ్ర నష్టం వాటిల్లుతుందంటున్నారు రైతులు. ఈ ఏడాది మామిడి పూత విపరీతంగా పూయడంతో ఆనందంగా ఉండగా తర్వాత ప్రకృతి చర్యలకు మామిడి పూత రాలిపోతుందంటూ ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 13,542 ఎకరాల్లో మామిడి సాగులో ఉండగా కేసర్, బంగినపల్లి, హిమాయత్ రకాలపై మక్కువ చూపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. మామిడి రైతుల కష్టాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. ముందు ఊరించిన విధంగా మామిడి రైతులు మాత్రం ఆనందంగా లేరు. ముందుగా ఈ సీజన్లో మామిడి పూత విపరీతంగా పూసింది. రైతులంతా కూడా ఆనందపడ్డారు. ఎంతో కాయ కాస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుందని ఎన్నో కలలు కన్నారు. కానీ తీరా చూస్తే ఏదైతే మామిడి పూత పూసింది దానికంతా మసిపోయిను, నల్లబడి పూత రాలిపోయి చాలా దిగుబడి తగ్గింది. చూసుకోవచ్చు విజువల్లో. ప్రస్తుతం మనం జిల్లాలోని బయ్యారం వద్ద మామిడి తోట వద్ద ఉన్నాము. రైతులు రాలిన యొక్క మామిడి పిందెలను చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా లక్షల రూపాయల పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా ఒక్క పెట్టుబడి వస్తుందో రాదో అని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఎక్కువగా పూత పూసింది కాయ దశగా మారి కాయలు వేసి పిందెలు వేయడంతో ఆనందం వ్యక్తం చేసిన రైతులు తీరా రాలిన మొత్తం కాత రాలిపోవడం, పూత కూడా నల్లబడి రాలిపోవడంతో రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత ఏడాది గాలి వాన బీభత్సం వడగండ్ల వానతో నష్టపోయిన రైతన్నకు ఈసారి మాత్రం తీవ్రమైన నష్టం అయితే వాటిల్లని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా అసలు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది, ఏ విధమైన నష్టం వాటిల్లిందో రైతులను అడిగి తెలుసుకుందాం. ఏం పేరే మీ పేరు? ఎంత సాగు చేసినావు? 12 ఎకరాలు 12 ఎకరాలు సాగు చేసినాం. మరి దీనికి 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. నీరుడు మొత్తం రాలిపోయింది. ఈ సంవత్సరం నల్లబడి పూతలు మొత్తం వెళ్ళిపోయినాయి. ఉన్న పిందెలు కూడా ఇట్లా నల్లబడి కింద పడిపోతున్నాయి. మాకేం సుఖం లేదు. ఇలా దాదాపుగా 2 లక్షల రూపాయల మందులు కొట్టినా సుఖం లేకుండా అయిపోతుంది. ఇది అంటే నీకు ఫస్ట్ మరి మామిడి చెట్లు పూత బాగా వచ్చింది. పూత మంచిగా వచ్చింది. మందులు కూడా దగ్గర 6-7 సార్లు కొట్టినప్పుడల్లా ఒక 30,000 నుంచి 40,000 మధ్యలో అయింది. టాటర్ కిరాయిలు అవన్నీ కలిసి బాగానే వచ్చేసింది. కానీ ఇంత ఊహించని మబ్బులు పట్టడంతో మొత్తం మసిపోయింది, పిందె మొత్తం రాలిపోవడం జరిగింది. ఉన్నది కూడా. అంటే నీకు 12 ఎకరాల మామిడి తోటకు ఎంత పెట్టుబడి పెట్టినావు? ఇప్పుడు ఎంత అసలు ఈ కరెక్ట్గా పండితే ఎంత పండాలి? ఇప్పుడు ఎంత వచ్చే అవకాశం ఉంది? 7 లక్షల రూపాయలు పంట వస్తుంది ఈ 12 ఎకరాలల్లో. ఇప్పుడు కనీసం 1 లక్ష రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. నేను మందులు కొట్టినా ఇప్పుడు 1,50,000 అయినాయి మందులు కొట్టడమే. వాళ్ళ కౌలు మాత్రం 2 సంవత్సరాల పేరు మీద 5 లక్షల అయింది కౌలు. ఇక నాకేం పరిస్థితి అయితే కనిపిస్తాలే. ఇక వాళ్ళకి ఇచ్చేది కూడా ఇచ్చేసిన ముందే మొత్తం. అంటే నీకు మబ్బులు పట్టినప్పుడు ఏ మందులు కొట్టాలి అని మీకు రైతులు అధికారులు అవగాహన కలిపేలేదా? ఎవరు అవగాహన ఇవ్వలే. ఇంత మటుకు ఎవరు ఇవ్వలే. మన తోచినన్ని మందులు చేయడం కొట్టడం అదే జరిగింది. కానీ ఎవరు కూడా మనకి సహాయం చేసేటోళ్ళు కానీ ఎవరు చెప్పేటోళ్ళు కానీ మనకు సహకరించకపోవడానికి మనం తోచిన కాడికి మందులు కొట్టుకుంటూ ఇచ్చినాం. అన్న, నువ్వు చెప్పే ఎన్ని ఎకరాలు సాగు చేసినావు? ముఖ్యంగా ఎందుకు ఈ రాలిపోయే పరిస్థితి ఏర్పడింది? ఏమనుకుంటున్నారు? అసలు ఎంత నష్టం వాటిల్లింది? మేము వచ్చేసి మామిడి తోట రైతులం. మేము కౌలు రైతులం. మాకు వచ్చేసి 6 ఎకరాల దాకా మేము చేస్తున్నాం. ప్రతి ఇయర్ మేము మామిడి తోటలో చేస్తాం. వేరే పంటలు కూడా ఉన్నాయని ఎక్కువ చేసేది అయితే మేము మామిడి తోటలు. ఈ సంవత్సరం చాలా మటుకు పూత వచ్చినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. లాస్ట్ ఇయర్ మాకు చాలా నష్టం జరిగింది. రికవరీ అయితే అనుకున్న టైంలో మళ్ళీ ఇట్లా మబ్బులు రావడం, ఈ పూత చాలా మటుకి అంతరాలిపోయింది. ఎక్కడొక్కడున్న అనుకున్న కాయలు కూడా ఇట్లనే నేల పాలవుతున్నాయి. చాలా నష్టం అయితే ఈసారి మాకు చాలా నష్టమే. ఈ బాధ ఎన్నిసార్లు మందులు కొట్టినా మాకైతే నష్టమే. ఏ రైతు అయినా ఎవరు మమ్మల్ని ఆదుకోవట్లేదు. ఇంకా మాలాగానే ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. ఈ సంవత్సరం ఎక్కడో చూసుకున్న మామిడికాయలు మాత్రమైతే కనిపించట్లేదు. ఇవి మేము చేసిన ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నాం? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతి ఇయర్ వస్తున్నారు, చూసుకుంటున్నారు. కానీ మాకైతే ఏ రోజు ఇక్కడి నుంచి కూడా మాకు చిన్న సాయం కూడా అందలేదు. కాబట్టి ఈ సంవత్సరం అన్నా మాకు ఈ నష్టపరిహారం కింద ఏదన్నా ఒకటి చేస్తారని కోరుకుంటున్నాం. ఇది మామిడి రైతులు చెప్తున్న పరిస్థితి. గతం ఏడాది వడగండ్ల వాన వర్ష బీభత్సంతో నష్టపోయాం. ఈసారి మాత్రం మమ్మల్ని నట్టేట ముంచాయని చెప్తున్నారు. కూస్తో కూసిన మామిడి పిందెలు కూడా నీలమట్టం అవుతున్నాయి. తీవ్రమైన నష్టం, పెట్టుబడి కూడా వస్తుందో రాదో అని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి నష్టపోయిన మామిడి రైతులను ఆదుకోవాలని కూడా రైతులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, బై.